మెట్రో రైల్ కార్పొరేషన్ నుండి ఒక మెగా రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో ఈ యొక్క మెట్రో రైల్ కార్పొరేషన్ ఉన్న అన్ని రకాల జాబ్ డీటెయిల్స్తో పాటు దానికి క్వాలిఫికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ యొక్క వీడియోలో అయితే చెప్తాను. ఎవరైనా మెట్రోలో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఒక వీడియో. కంప్లీట్ జాబ్ డీటెయిల్ తెలుసుకోబోయే ముందు ఒక రిక్వెస్ట్ అండి. సో ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం. సో తొందరగా 100 లైక్స్ చేసేసేయండి. సో మనకి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ నుండి అయితే హైరింగ్ చేసుకుంటున్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కరూ అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. పర్టికులర్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే కాదు, ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో ఈ యొక్క కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ కింద అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు అనమాట. కాంట్రాక్ట్ బేసిస్ కింద మనం 5 ఇయర్స్ వరకు అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. 5 ఇయర్స్ వర్క్ అయిన తర్వాత మనకి బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ బట్టి ఈ యొక్క జాబ్స్ అనేది కూడా మనకి ఇయర్ కూడా ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. డిసిగ్నేషన్ విషయానికి వస్తే స్టేషన్ కంట్రోలర్ అండ్ ట్రైన్ ఆపరేటర్ అనే రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. టోటల్ 69 వేకెన్సీస్ కోసం అయితే ఇక్కడ వేకెన్సీస్ అయితే కూడా మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసి 10వ తారీఖు జూలై వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అనేది కూడా అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదే వీడియోలో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా, సాలరీ, అప్లికేషన్ ప్రాసెస్, అదర్ ఇన్ఫర్మేషన్ కూడా నేను షేర్ చేయబోతున్నాను. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి గాయ్స్. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుందన్నమాట. సో నోటిఫికేషన్ ఫర్ కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ విషయానికి వస్తే బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ వచ్చేసి ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక సపోర్ట్ తోటి వచ్చేసి హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క స్టేషన్ కంట్రోలర్ అండ్ ట్రైన్ ఆపరేటర్ రోల్ కోసం 69 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు మనకి ఇన్వైట్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఎక్స్ మిలిటరీ పర్సనల్ సో ఫర్ అపాయింట్మెంట్ ది ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ ది ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ వింగ్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఎవరీ జాబ్ మీరు అప్లై చేసేటప్పుడు నోటిఫికేషన్ క్లియర్గా చూడండి. దాంట్లో ఉన్న క్లియర్గా చూసిన తర్వాతనే మీరు అప్లై చేయండి. ఎందుకంటే కొన్ని జాబ్స్కి అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది కాబట్టి దాంట్లో మీరు తొందరపడకుండా కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. మేము ఛానల్లో ఈ యొక్క వీడియోలో బేసిక్ ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తాం. తర్వాత మేము ఆ లింక్తో పాటు ఆ పీడిఎఫ్ లింక్స్ అన్నీ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను కాబట్టి అక్కడ మీరు చెక్ చేయాల్సి అయితే ఉంటుంది. చెక్ చేసిన తర్వాతనే మీరు ప్రొసీడ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే 10th క్లాస్ లేకపోతే 3 ఇయర్స్ డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, తర్వాత మనకి ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ ఆన్ ఈక్వలెంట్ కోర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మ్యాక్సిమం అప్ టు 45 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి మనకి 35,000 నుండి 82,000 ఫర్ మంత్ అయితే మనకి శాలరీ కూడా వస్తుంది. దానితో పాటు ఈ యొక్క మెట్రో రైల్ కార్పొరేషన్ సంబంధించిన అవలెన్సెస్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ విషయానికి వస్తే మనము ఈ యొక్క ఆన్లైన్ ద్వారా అయితే అప్లై అయితే కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీరు అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఏజ్ లిమిటెడ్ వచ్చేసి నాట్ మోర్ దెన్ 45 ఇయర్స్ అనమాట. బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజ్ విషయానికి వస్తే డ్రైవ్ ఫర్ ఎక్స్ మిలిటరీ పర్సనల్స్ నో అప్లికేషన్ ఫీజ్ ఆర్ స్కెడ్. సో దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ విషయానికి వస్తే మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ వీళ్ళు మెరిట్ బేస్ చేసుకుని రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్లో. సో తర్వాత మనకి ఫైసోమెట్రిక్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఎగ్జామినేషన్లో వచ్చేసి మనకి మార్కింగ్ స్కీమ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. 100 మార్క్స్కి మనకి రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. దాన్ని మనం క్వాలిఫై అవ్వాలి. దాని తర్వాత మనకి ఫర్దర్ ఇంటర్వ్యూ రౌండ్ అయితే ఉంటుందన్నమాట. సో తర్వాత మనకి ఫైసోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని హైరింగ్స్ అయితే కూడా చేస్తారనమాట. సో మనకి తర్వాత మనకి మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది. అవన్నీ మనము క్లియర్ చేసిన తర్వాత మనకి జాబ్ అయితే వస్తుందన్నమాట. సో మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 10వ తారీఖు వరకు అయితే మనకి ఉందన్నమాట. సో ఎవరైనా ఎక్స్ మిలిటరీ పర్సన్స్ ఉంటే కనుక మీ సర్కిల్లో ఈ వీడియోని షేర్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.